హే గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడు మనకైతే ఒకటి కొత్త సాంగ్ అయితే వచ్చింది. ఏ మూవీ నుంచి అని అంటే మన పెద్ది. సో తెలుసు కదా ఎవరిదో, మన రామ్ చరణ్ అయితే వస్తున్నది కొత్త మూవీ. అండ్ రామ్ చరణ్, జాన్వీ కపూర్, సో వీళ్ళిద్దరు కాంబినేషన్, చిరంజీవి శ్రీదేవి అట్లా వీళ్ళిద్దరిది. సో డైరెక్టర్ మన బుచ్చిబాబు అండ్ మ్యూజిక్ వచ్చేసి మన ఏఆర్ రెహమాన్. సో పెద్ద పెద్ద పేర్లు అయితే ఉన్నాయి. మనకి ఫస్ట్ సాంగ్ అయితే చికిరి హిట్ అయిపోయింది. ఆ స్టెప్ కూడా ఫుల్ మీమ్స్ చేసిరు కానీ అంతా చేసిరు. అందరూ మళ్ళీ రిగ్రెట్ చేయడానికి ట్రై చేశారు. ఇప్పుడు ఇది కూడా దీంట్లో కూడా ఒక సాంగ్ అయితే వచ్చింది. ఆ సాంగ్ కూడా మనం ఏమంటాము చేసినారు అనమాట, ట్రోల్ అయితే చేసినారు. నేను మొన్ననే చూసిన ఒకటి, అదేదో ఈ స్టెప్ ఎక్కడో చూసినట్టు ఉంది అని అంటాడు. ఎక్కడ చూస్తే అదేదో కార్టూన్ యానిమేషన్ సాంగ్ ఉంటది. నేను చూసి అరే ఏంద్రా బాబు అని అనుకున్నా. అంటే ఇక అట్లాంటివి అఫ్ కోర్స్ అవుతుండే, ప్రతిదానికి ట్రోల్స్ అయితే అవుతున్నాయి. కానీ ఈ సాంగ్ మరి అనుకున్నంత రీచ్ ఉందా లేదా అని అయితే చూద్దాం. సో ఇదైతే సాంగ్ పేరు వచ్చేసి రై రై రారా, రై రై రారా. సో రై రై రారా అంటే అసలు నాకు తెలిసి హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ ఉంటది, అదే అంతే అదే ఉంటది. అండ్ అంటే రామ్ చరణ్ ని ఇప్పుడు రీసెంట్ ఏ సినిమా లాస్ట్ గేమ్ చేంజర్ అది అంత ఆడలేదు. అంటే ఒక మంచిగా ప్రాపర్ గా చూసినట్టు ఈ సినిమాలు అనిపిస్తుంది. మరి అది ఆర్ఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత ఇది ఒకటి ఏదో కొట్టే ఛాన్స్ ఉంది అన్న ఫీలింగ్ అయితే ఉన్నది. చూద్దాం ఒకసారి అయితే, చూసి మనం అయితే సాంగ్ రియాక్షన్ అయితే ఇద్దాం. సో లెట్స్ గో. రిద్ధి సినిమాస్ మొత్తం అసలు క్రికెట్ ఏందో, అదే మొత్తం ఊర్లో సంథింగ్ క్రికెట్ చుట్టూ కూడా ఉంటది మరి స్టోరీ మొత్తం. అదే జట్టు అండ్ నాకైతే అదే అనిపిస్తుంది. ఏది ఏఆర్ రెహమాన్ కనిపిస్తుంది నాకు, అంటే మ్యూజిక్ లా. అదే ఏఆర్ రెహమానే వాడుతుంది. నాకు మగధీరా గుర్తొస్తుంది. ఫస్ట్ సాంగ్ తెలిసిందే. ఈ సాంగ్ అది చేసిన ఈ స్టెప్ అది ఒకటే స్టెప్ ఉంది, కానీ హ్యాండ్ జెస్చర్స్ అది వేరే ఉంది అంతే. ఇది ఒక చిరంజీవి స్టెప్స్ కూడా ఉన్నాయి అని అన్నారు, చూసింది. ఏదో సాంగ్ మొత్తం మినిమం ఎఫర్ట్ పెట్టినట్టు లేదు. ఆడియో అంటే అది లేపుతలేదు పాట, ఒకటే బీట్ నడుస్తున్నట్టు అనిపిస్తుంది. Okay, making సింగర్ ఏఆర్ రెహమాన్ తెలుసు, అనంత్ శ్రీరామ్, జానీ మాస్టర్. ఫుడ్ స్టెప్ చూసినప్పుడు అర్థమైపోయింది జానీ మాస్టర్ అని.
ఏం సార్ క్రికెట్ సీన్ ఒకటనే పెడతారా లేదా? అసలు అది అసలు కిరాకు. కానీ ప్రొడక్షన్ అనిపిస్తుంది, ప్రొడక్షన్ వాల్యూస్ మొత్తం. ఈ షార్ట్ చూస్తుంటే నాకు మగధీరానే గుర్తొస్తుంది. దాంట్లో కూడా సేమ్ ఇట్లా ఫ్యాక్టరీలో డాన్సెస్, మగధీర, చిరుత. అది ఈ బ్యాటరీ ఇప్పుడు ఏదో నాకు అర్థమైతే సార్. అన్ని ఇట్లా కింద 30 ఏప్రిల్ 30th కి అయితే వస్తున్నది. బాగుంది సాంగ్. నాకంటే మరీ అంత అనిపించలేదు. లాస్ట్ టైం కూడా చిక్రి కూడా నాకు అంత అనిపించలేదు. చిక్రి ఎట్లా అంటే ఏంటంటే కొంచెం అప్పుడు ఎక్కింది. అంటే ఇది సాంగ్స్ ఫస్ట్ టైం వినంగానే కొంచెం మెల్ల 2-3 టైమ్స్ వింటే అరే అప్పుడు వైబ్ కొంచెం అయిపోతాము. మరి ఇది డౌట్ అట్లా కూడా అనిపిస్తలే. చిక్రి అన్న కొంచెం స్టార్టింగ్ లో కొంచెం మంచిగా అనిపించిండే. ఇది ఏమైపోయిందంటే ఫ్లాట్ అయిపోయింది సాంగ్ అంతా. మధ్యలో సాంగ్ ఉన్నది సేమ్ ఒకటే టోన్. ఇంకా ఇప్పుడు ఆ బీట్ వచ్చింది చూడండి, డాన్స్ ఆడిండా అక్కడ. ఇంకా ఏదైనా హై ఇట్లా ఇచ్చేది ఉండే, హై లేదు మొత్తం పాటల లో. ఇట్లానే మీడియం లో వెళ్ళిపోతుంది. ఒకటి ఇలా హై వచ్చి ఒక బీట్ వచ్చి లేచి మళ్ళీ డౌన్ కూడా సింపుల్ బీట్స్ ఉంటాయి యూట్యూబ్ లో, అట్లనే తీసి దాని మీద కొన్ని శాంపుల్ ఏమో. ఇంకా కొంచెం మీ ఎవరి చాయిస్ అలా. నాకు అట్లా అనిపించింది చెప్తున్నాను. చెప్పండి మీరు కూడా ఫ్రాంక్ గానే చెప్పండి. మంచిగా అనిపించిందా మంచలేదు. ఇక మరి రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరు వచ్చి ఏం తెలుసు మీకు అట్లా కాకుండా రామ్ చరణ్ డాన్స్ అయితే ఆబ్వియస్లీ బాగున్నాయి. మేము అంటుంది సాంగ్ గురించి. సాంగ్ మళ్ళీ ఏఆర్ రెహమాన్ ఫ్యాన్స్ కూడా వస్తారు. అది కూడా ఏఆర్ రెహమాన్, నువ్వు ఏఆర్ రెహమాన్ చెప్పే అంతలో ఆయన కాదు. అది కాదు అక్కడ మ్యాటర్ సార్. ఒపీనియన్ అదే వస్తుంది ఎందుకు మా ఆనెస్ట్ ఒపీనియన్ వినాలని అంతే. చెప్తున్నాం అక్కడ మాకు అట్లా అనిపించింది కాబట్టి అట్లా చెప్తున్నాం. సో లెట్స్ సీ గైస్. ఇక మరి మూవీ ఎట్లుంటో చూద్దాము. 30 ఏప్రిల్ కి అయితే వస్తుంది. అసలు యాక్చువల్ గా మార్చకుండే అన్ని మార్చి నుంచి 26th కి రావాలి. దూరం పోస్ట్పోన్ అయింది. 2 సినిమాలు కూడా పోస్ట్పోన్ అయింది. పొద్దున పోస్ట్ పెట్టిండు. ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్ లో అంతా ఇప్పుడు వార్ నడుస్తుంది కదా. మాకు రిలీజ్ అక్కడ కూడా కావాలి. మేము కష్టపడి తీసిన మూవీ ఇట్లాంటి సిచ్యువేషన్ లో మేము తీయమని చెప్పి June 4th అని పెట్టారు రిలీజ్ డేట్ ఆడ. ఓకే మన కనీసం మన పెద్ద అన్న ప్యారడైస్ అని ఏదైనా కూడా వస్తుంది. ఒకటే అసలు ప్యారడైస్ వచ్చేది వెయిటింగ్. పెద్ద ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ ఉస్తాద్ భగత్ సింగ్. లెట్స్ సీ గైస్. ఇది మన రియాక్షన్ ఫర్ దిస్ సాంగ్. మీకు ఎట్లా అనిపిస్తుంది అయితే కింద కామెంట్ చేయండి. అండ్ మీకు వీడియో కాన్సన్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. సీ యు ఇన్ అదర్ వీడియో. అప్పటికైతే బాయ్ బాయ్ బాయ్.